వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 రివ్యూస్. చెప్పు, నువ్వు కూడా చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ఒకటైనా ఓకే ఓకే చెప్తున్నా. వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు రివ్యూస్. నువ్వు తెలుగు మర్చిపోయినట్టున్నావు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రివ్యూస్. ఓకే, ఇంతకు ఇప్పుడు మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అది కూడా చెప్పే. సీజన్ 8 ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. నిన్న రాత్రి చూసాము. దాని మీద మా అభిప్రాయాలు చెప్దాం అనుకుంటున్నాం. మన అభిప్రాయాల కంటే వాళ్ళ అభిప్రాయాలు కూడా కింద కమెంట్ చేయమని చెప్పు. అది కూడా చేయండి. సరే, ఇంతకీ నిన్నటి ఎపిసోడ్లో విష్ణుప్రియ ఏం చేసిందో తెలుసు కదా. విష్ణుప్రియ అలా చేయడం తప్పుగా అనిపించిందా, ఒప్పుగా అనిపించిందా చెప్పు. ఇందాక తుప్పుగా అన్నావు కదా, అలా తుప్పుగా అనిపించింది. తుప్పుగా అనిపించడమా, తుప్పు వదిలించేలా అనిపించడం? తుప్పు వదిలించేలాగే ఉంది. అది ఏది ఏమైనా కూడా విష్ణుప్రియ అలా అనకుండా ఉండాల్సిందే. నాకు కూడా అదే అనిపించింది. ఇంతకీ విష్ణుప్రియ ఏమనిందో గుర్తుందా? ఆగు చెప్తా, ఒక నిమిషం ఆగు. అర్థమైంది, నీకు ఎక్కువ బాధ్యత అప్పగించకూడదు అని. ఇంతకీ విషయం ఏమిటంటే, విష్ణుప్రియ నిన్నటి ఎపిసోడ్లో మణికంఠను ఎదురుగా కూర్చోపెట్టి నీలో ఫెమినిటీ కనపడుతుంది అని చెప్పనింది. ఫెమినిటీ అంటే ఏంటో తెలుసా? కులకడం. అదే నేను చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నీ మాటల్లో. మణికంఠ కోపం వచ్చింది. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆ కోపం మామూలుగా రాలేదు, మణికంఠకు వచ్చినట్టే వచ్చింది. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. ఆ తర్వాత ఏం జరిగిందో అది కూడా చెప్పు. విష్ణుప్రియ నువ్వు విష్ణుప్రియ దగ్గరే ఆగిపోయినట్టున్నావు. ఆవిడ బాగా సాలిడ్గా ఉండేసరికి అది దాటు ఇంకా పెద్ద ఎపిసోడ్ జరిగింది. సరే, ఇంతకీ ఆ తర్వాత ఏం జరిగిందంటే, వీళ్ళు ఏదైతే వీళ్ళకి రేషన్ సామాన్లు ఇస్తారో అందులో నుంచి ఒక పండును తీసిన శేఖర్ భాష అటు ఇటు ఇటు అటు వాళ్ళ చేతుల్లోకి వీళ్ళ చేతుల్లోకి విసురుకుంటా ఉంటారనమాట. ఆ తర్వాత జరిగింది చెప్పు. అటు ఇటు విసురుకోవడంలో అది పండని తెలిసిన సోనియా స్వీట్ సోనియా అది తప్పని చెప్పింది. డిస్రెస్పెక్టింగ్ అని పెద్ద పెద్ద పదాలు యూజ్ చేసింది. హ్యుమానిటీ అనే పదం వాడింది. అలాగే ఫుడ్ని ఇర్రెస్పెక్టివ్గా హ్యాండిల్ చేస్తున్నావు అని కూడా చెప్పడం జరిగింది. ఇన్ని చెప్పిన సోనియా ఒక విషయం అయితే మర్చిపోయింది. శేఖర్ భాషని నువ్వు డ్రైనేజ్లో వేసుకొని తిను, ఎక్కడైనా పెట్టుకొని తిను, ఏమైనా చేసుకొని తిను, ఎలా అయినా తిను అని చెప్పి అనడం భావ్యమా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను మీ అందరి సమక్షంలో. మీకు కూడా ఆ యొక్క ఆలోచన కలిగి ఉంటే నాగార్జున గారు ఇదే పాయింట్ మీద 1కి 2 సార్లు నువ్వు అన్నావు సోనియా ఆకులా, ఏంది ఆకులా అని చెప్పి అంటారని చెప్పి మీకు గనక అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత ఏమైందో చెప్పు. అది కరెక్టేనా కాదా అని మీకు అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. సో తర్వాత ఏంటంటే, మన శేఖర్ భాషా గారి కుళ్ళు జోకులు మర్చిపోలేకుండా ఉన్నాను. అవి ఇంకా నా మైండ్లో తిరుగుతానే ఉన్నాయి. ఎందుకంటే ఆనివ్వను ఆనిస్తాను ఇది అసలు ఎపిక్ అనే చెప్పుకోవచ్చు. అది ఆయనకి ఎలా అర్థమైందో తెలియదు, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే మాత్రం అది స్ట్రైక్ అవ్వడానికి, అది ఫ్లాష్ అవ్వడానికి చాలా సమయమే పట్టింది. కాబట్టి అది కుళ్ళు జోక్గా పరిగణించబడింది. తర్వాత ఏం జరిగిందో చెప్పు. తర్వాత బిగ్ బాస్ గారు ఒక మీటింగ్. గారు ఎందుకులే, బిగ్ బాస్ అని చాలు. ఎందుకు నీకు బిగ్ బాస్ అంటే ఇష్టం లేదా? బిగ్ బాస్ అంటే నాకు ఎందుకు ఇష్టం ఉంటుంది? బిగ్ బాస్ అబ్బాయి కదా. అంటే అబ్బాయిలు ఎవరు నీకు ఇష్టం లేదా? అబ్బాయిలు ఏ రకమైన ఇష్టం? ఒక్క నిమిషం, ఎందుకైనా మంచి నీకు కాస్త దూరంగా ఉంటాను. ఇప్పుడు చెప్పు. నేను ఆ ఉద్దేశంతో అనలేదు. అయితే నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావు? నేను అదంతా వదిలేయలే. ఏది వదిలేయాలి? అటు ఇటు తిరిగి మొత్తం నా మీదకి వచ్చే చిన్న బ్రేక్ తీసుకుందాం, వదిలేసి వచ్చేది. ఒక చిన్న బ్రేక్ తీసుకొని వదిలేసి వచ్చిన తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. చెప్పు. ఇంకా స్టార్ట్ చేద్దామా? నేను చెప్పింది అదే, చెప్పు. సో శేఖర్ భాష గారి కుళ్ళు జోకులు, సోనియా ఆకుల, బేబక్క వీళ్ళ తగులు, ఇవన్నీ నాకు చాలా చిరాకు అనిపించాయి. అబ్బా, నీకు ఎలా అనిపించాయి? ఎలాగో ఆకు వచ్చింది కదా, పప్పు చేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిదేమో అనిపించింది.
ఇవే తగ్గించుకుంటే మంచిది. మరి ఏ కుల్లి జోకులు బిగ్ బాస్లో శేఖర్ భాష వేస్తున్నారుగా, చూస్తున్నారుగా. ఏ నేనేస్తే తప్పు వచ్చిందా? తుప్పు వదిలిస్తా. సరేలే, తర్వాతకి వెళ్ళు. ఇందాక ముగ్గురిని చీఫ్గా ఎంచుకుంటారు అని చెప్పాను కదా, దానికి ఒక పద్ధతి, ఒక ప్రక్రియ అక్కడ పెట్టారనమాట. ఒక 6గురిని ఎంచుకున్నారు. 6గురిలో 3గురిని తీస్తానన్నారు. అలా 3గురిని తీయడానికి 3 టాస్కులు పెట్టారు. మొదటి టాస్క్లో నిఖిల్ గెలుస్తాడు. ఆ నిఖిల్ని గెలిచే టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్లో శేఖర్ భాష స్ట్రాటజీ చాలా చక్కగా అనిపించింది. మిగతా వాళ్ళందరూ గుడ్డెదు చేలో పడ్డట్టు ఆ దారాల మీద లేదా ఆ నవార్ల మీద అలా నిల్చున్నారే కానీ వాళ్ళెవరూ కూడా చెలించింది లేదు. ఒక శేఖర్ భాష అవతల ప్లేయర్లని పైనుంచి కిందకి రాలగొట్టడానికి చేసే ప్రయత్నం చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. నీకెలా అనిపించింది? నాకంత అనిపించలేదబ్బా, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ అన్నమే పిల్ల గేమ్స్. ఇవన్నీ అలాంటి పిల్ల గేమ్స్ ఆడితే మన ఇద్దరం ఇలా ఎందుకుంటాం? యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటానా? కాదు, డ్రమ్ముల్లాగా. ఓ, ఇప్పుడు నేను అన్నది నీకు కరెక్ట్గా స్ట్రైక్ అయి ఉంటే ఇక్కడ నీకు శేఖర్ భాష ఖచ్చితంగా గుర్తుకు రావాలి. ఎందుకంటే తన గురించి తనకు తెలిసినప్పుడు అవతల వాళ్ళని ఎవరు కూడా ఏం అనరు అనమాట. సో అలా మన శేఖర్ భాష అన్నిట్లో బాగానే ఉంటున్నాడు, కానీ ఒక్క దగ్గర మాత్రం నాకు ఎందుకో నచ్చలేదబ్బా. గుర్తొచ్చాడా నేను దేని గురించి మాట్లాడుతున్నాను? శేఖర్ భాష టాస్క్లన్నీ 1-2 కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చి మణికంఠ గురించి మాట్లాడుతూ ఆ బక్కోడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ముందు మన కింద ఉన్న నలుపుని చూస్తే కదా అవతల వాళ్ళ నలుపు గురించి మనం మాట్లాడాలా? ఇతనేదో 6 ప్యాక్ బాడీ వేసుకొని మజుల్ టోన్ బాడీ వేసుకొని బిల్డప్ ఇస్తున్నట్టు ఏముంది కూడా ఏంటి, ఆ బక్కోడు కంటే ఈ బక్కోడే ఇంకా పల్చగా ఉన్నాడు అనమాట. ఇది మీకు కూడా అనిపించుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడంతో పాటు గట్టిగా ఈ వీడియో కింద లైకులు కొద్దండి. సరే, ఇంతకీ ఆ తర్వాత జరిగింది ఏంటంటావు? ఫ్రూట్స్ భలే ఆడారబ్బా, ఫ్రూట్స్తో భలే ఆడారబ్బా గేమ్. అది ఇందాకే అయిపోయింది, అది గేమ్ కాదు, వాళ్ళు సరదాగా ఆడిన ప్రక్రియ. తర్వాత ఇంకొక టాస్క్ పెట్టారు. అదేంటంటే తొడల మధ్య పెట్టుకోను, ఆ తర్వాత ఒకదాని మీద ఒకటి నిలబెట్టుకోను అని చెప్పి ఒక ఆట పెట్టడం జరిగిందనమాట. ఆ ఆటలో బేబక్క ఈయన మధ్య వయస్కు వాళ్ళకి ఇలాంటి పోటీలు పెట్టకండి బాసో అని చెప్పి రిక్వెస్ట్ కూడా చేయడం జరిగిందనమాట. ఇక మిగతా కంటెస్టెంట్లందరూ కూడా గెంతుకుంటూ పెట్టే ప్రయత్నం అయితే చేశారు, కానీ మన నైనికా పాప డాన్సర్ కాబట్టి బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి డింగుమని వెళ్ళడం, డంగుమని రావడం, బుచ్చుకుమని పెట్టడం జరిగింది. మొత్తానికి అయితే మాత్రం ఆ రెండో టాస్క్లో రెండో చీఫ్గా ఎన్నిక కాబడింది మన నైనికా పాప. ఇక ఆ తర్వాత మూడో టాస్క్ ఏదైతే ఉందో ఇది పెట్టే ముందు గెలిచిన 2 చీఫ్లకి పెట్టాడయ్యా బిగ్ బాస్ పెద్ద రాడ్డు. దాని దెబ్బతో అసలు ఇప్పుడు కథ సూపర్ మలుపు తిరిగింది. ఇక అలా తిరిగిన తర్వాత ఎలా ఉండబోతుంది అనేది రెండో ఎపిసోడ్, అంటే ఇవాళ టెలికాస్ట్ కాబోతున్న ఎపిసోడ్లో తెలియనుందనమాట. ఏదేమైనా కూడా రసవత్తరంగా రంజుగా ఇటువంటి రచ్చ జరుగుతూ ఉంటే ఉంటుంది కదా భలే సంతోషంగా. ఏమంటావు? ఉంటుంది కానీ రసవత్తరం అన్నావు, నాకు ఆ విష్ణుప్రియ మటుకు భలే నచ్చిందే. ఆ తర్వాత గేమ్లో ఈ అమ్మాయి ఆడిన ఆట, ఆ పొట్టిదుంది చూడు, అది భలే నచ్చిందే నాకు. యారా గొట్టం, అందరూ ఆడాటి గురించే చెప్తున్నావు, నీలో ఉన్నట్టుంది మంచి ఫెమినిటీ. ఆడవాళ్ళ గురించి చెప్తే ఫెమినిటీయే, మగవాళ్ళ గురించి చెప్తే కదా ఫెమినిటీయే. మరి ఇదే విషయం కదరా నీ విష్ణుప్రియ అనింది. మీ అమ్మ నిన్ను బాగా దగ్గరుండి పెంచింది, గారాబం చేసింది, అందులో నీలో కులికలు వచ్చాయి అని చెప్పింది కదరా విష్ణుప్రియ. ఈ ఒక డెసిషన్ మీకు ఎలా అనిపించింది? ఈ యష్మిని చీఫ్గా చేయడం కోసం నిఖిల్ చేసిన పాలిటిక్స్ అంతా ఇంత కాదు. ముందు నైనికాని మభ్యపెట్టాడా? నైనిక కూడా ఆ ఉచ్చులో పడిందా? ఆ తర్వాత యష్మిని చీఫ్గా చేయడం కోసం ముందు నబీల్కి పోటేశాడా? నబీల్ ఏందా ఇది అని చెప్పి అన్నాడా? ఏదో పిచ్చి రీజన్స్ చెప్పి ఈ పిల్లోడిని తొక్కి పక్కకి నెట్టాడా? అయిపోయింది. సరే, నెక్స్ట్ బేబక్క టైల్ ఏదైతే ఉందో దాన్ని బద్దలు కొట్టారా ఇద్దరు కలిసి? సరే, ఏందా ఇది అని అడగాల్సిన బేబక్క
ఆ లైట్లే అని చెప్పి అతి మంచితనానికి పోయి సో ఎందుకు ఏం మాట్లాడకుండా అలా తప్పించుకుంటుంది ఏంటి మంచి అనిపించుకోవడానికా బేబక్క ఎట్లాగో మీ మీద ఉండే ఇంప్రెషను ఉంది ఎందుకంటే మీ వీడియోస్ మేమందరం చూసాము మన ఈ వ్యూవర్స్ అందరూ కూడా చూశారు మీరు ప్రత్యేకంగా అక్కడ వెళ్ళి ఏదో క్యారెక్టర్ రోల్ అనేది ప్లే చేయకుండా మీరుగానే ఉంటే బాగుంటుందేమో అనేది అందరి తరపున మా అభిప్రాయం కూడా మీ అభిప్రాయం కూడా అదే కనుక అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వీడియోని లైక్ సింబల్ ఉంటుంది వద్దండి సరే ఇక ఆ తర్వాత శేఖర్ భాష వంతు వచ్చిందనమాట శేఖర్ భాషని కూడా ఇలాగే పిచ్చి కారణం ఒకటి చెప్పారనమాట శేఖర్ భాష నీకు అన్నీ బాగానే ఉన్నాయి కానీ నీ పద్ధతులు అలవాట్లు అన్నీ బాగానే ఉన్నాయి కానీ సడన్గా నువ్వు ట్రిప్ అవుతూ ఉంటావా సడన్గా నీకు కోపం వస్తుంటుందా సడన్గా నువ్వు బ్యాలెన్స్ తప్పుతూ ఉంటావా అని చెప్పి మాట్లాడడం జరిగిందనమాట పాపం ఏంది ఆయన బ్యాలెన్స్ తప్పింది నిజంగా బ్యాలెన్స్ తప్పి మాట్లాడేవాడు కనుకైతే బిగ్ బాస్ షోలో ఉంటాడా ఇవాళ బిగ్ బాస్ రాకముందు న్యూస్ ఛానల్స్లో కూర్చొని అతన్ని బ్యాలెన్స్ తప్పే విధంగా ఎంత మభ్య పెట్టినా కూడా మనోడు ఎంత చక్కగా బ్యాలెన్స్డ్గా డీల్ చేశాడంటే అది అబ్బాయి వ్యవహారం అయితే మాత్రం అటువంటి అబ్బాయిని పట్టుకొని నిన్న కాకుండా మొన్న వచ్చి నువ్వు బ్యాలెన్స్ అని చెప్పి మాట్లాడతావా ఆ పద్ధతి అయినా నీకు ఇది నిఖిల్ బాబు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు సరే ఇక ఆ విషయాన్ని అట్ట పక్కన పెట్టేస్తే ఇప్పుడు శివరాఖరిగా ఏంది ఈ యష్మి అమ్మని నిలబెట్టి నువ్వు విన్నరు నువ్వు చీఫ్ అని చెప్పి చెప్పడం జరిగింది అది ఏమాత్రం కరెక్ట్గా నాకు అనిపించలేదు సో అదేవిధంగా కొంతమంది హౌస్ మేట్స్ సో ఇదే విషయమై మాట్లాడడం జరిగిందనమాట సో ఇట్లా మాట్లాడుతున్నప్పుడు బ్యాలెన్స్ కోల్పోయిన యష్మి గురించి పాయింట్అవుట్ చేస్తూ సోనియా ఆకుల చాలా మంచి పాయింట్ని రేస్ చేసిందనమాట సో నువ్వు శేఖర్ భాష గురించి మాట్లాడినప్పుడు బ్యాలెన్స్ గురించి మాట్లాడావు ఇప్పుడు యష్మి బ్యాలెన్స్ కోల్పోవడం లేదా యష్మి ఇలా మాట్లాడడం కరెక్టేనా అని చెప్పి అంటే మనోడు నోట్లో నీళ్లు నములుకున్నాడు అనమాట కాబట్టి ఏది ఏమైనా కూడా వాళ్ళల్లో వాళ్ళకి చిచ్చు పెట్టడానికి బిగ్ బాస్ పనిన వచ్చు నిజంగా రచ్చ అని చెప్పుకోక తప్పదు మరి సో ఇది నిన్న ఎపిసోడ్లో జరిగిన వేరే రచ్చ మరి ఈ రచ్చని బేస్ చేసుకునే ఈ రోజు రచ్చ మరింత రసవత్తరంగా ఉండనుందనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ ఎక్స్పెక్టేషన్ ఏ మాత్రం తగ్గించకుండా ఈ రోజు ప్రోమో ఉంది మరి అది అట్లుంటది సో ఏది ఏమైనా కూడా నీ పర్సనల్ ఒపీనియన్లు నీకెవరు నచ్చారు అని చెప్పి నేను ఇక్కడ అడగలేదు మనం రివ్యూస్ మాత్రమే చెప్పడానికి వచ్చాం కనుక రివ్యూ మనం అయితే చెప్పేశాము ఇది నిన్న జరిగిన ఎపిసోడ్ మరి ఇవాళ జరిగే ఎపిసోడ్ నిన్నటి ఎపిసోడ్తో లింకప్ అయ్యే ఉంటుంది అనమాట ఆల్రెడీ ప్రోమో వచ్చింది మరి నువ్వేమన్నా చెప్పాలనుకుంటే చెప్పి ముగించేసి నేను ఇందాక పాట వెళ్ళొచ్చాను కదా ఇప్పుడు కచేరీ చేసి వస్తా రే ఆగరా ఎటు వెళ్ళిపోతున్నావు ఇంకో పాయింట్ ఉంది రే రారా రే మర్చిపోయాను ఇంకొక విషయం ఉన్నది అదేమిటో నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా నేను చెప్పినట్టు నువ్వు చెప్పు అలా అయితే నువ్వే చెప్పొచ్చు కదా నేను వెళ్ళనా వద్దు చెప్పలే అయితే చెప్పనా చెప్పు సో స్టే ట్యూన్ టు ఏకోజీ మీడియా మా ఈ రచ్చ రంబోలా బిగ్ బాస్ రివ్యూస్తో మిమ్మల్ని రచ్చ ర్యాంపాడించబోతున్నాం మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేరు కమెంటు చేయడంతో పాటు మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే మా ఈ ఏకోజీ మీడియా అనే ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ను నొక్కండి తద్వారా మేము పెట్టిన ఏ వీడియో అయినా ఎలాంటి వీడియో అయినా అంటే మంచి వీడియోలో పెడతాం అనుకోండి మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది వెంటనే మీరు చూడడానికి చాలా సులభంగా సౌకర్యవంతంగా ఉంటుందన్నమాట